ఇంట్లో ఉన్నప్పుడు డే అంతా ఏం తింటానో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే సజ్జ రొట్టె, తర్వాత బీట్రూట్ కర్రీ, శనగిత్తనాల చట్నీ అనమాట. బీట్రూట్ కర్రీ నేనే చేసిందే. నిజంగా బీట్రూట్ కర్రీ చాలా బాగా వచ్చింది. నా టిఫిన్ అయితే 9-10 అయిపోతుంది. తర్వాత 11:00, 11:30కి అట్లా నేరేడు పళ్ళు తీసుకోండి. మీకు చూపించిండేది 4, ఇంకా నేను 4 ఎక్స్ట్రా తిన్నా. అండ్ ఇంకా లంచ్ ఏం చేయలే మధ్యలో. ఇంకా లంచ్ అంటే ఫుల్ ఉండే, రొట్టె తిన్నా కదా, ఫుల్ ఉండే, అందుకే లంచ్ చేయకోకుండా డైరెక్ట్ కాఫీ తాగిన 4 అరౌండ్ అట్లా. తర్వాత 6కి పపాయ తీసుకోండి అనమాట. ఒక 2 పీసులు పపాయ తీసుకొని, ఈ టైంలో నేను మళ్ళీ ఏమైనా ఫ్రూట్స్ తీసుకొని ఆగిపోతా ఒక్కొక్కసారి. ఇంకా నైట్ డిన్నర్ కూడా చేయను. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేయలే కాబట్టి ఈరోజు నైట్ డిన్నర్ అనమాట. ఈరోజు మెంతం కూర రైస్ చేసిన. మన ఛానల్లో రెసిపీ కూడా పోస్ట్ చేసినాను చూడండి. నిజంగా అంటే చాలా బాగా కుదిరింది. నేనే చేసిండేది ఇది కూడా. అండ్ దీని కాంబినేషన్ వచ్చి రైతా, అండ్ తర్వాత కరేపాకు పౌడర్ చేసినాం కదా, అది కూడా అనమాట. థ్యాంక్ యూ.